పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు జూన్ 23వ తారీఖు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయబడదు. ఎందుకనగా మీరు పరులను గూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలవబడును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సహోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపదవేళ నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని సోదరుణ్ణి నీ వెట్లు అడగగలవు. నీ కంటిలో దూలమున్నది కదా, కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.